జనసేనలో టీడీపీ కోట వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికి టికెట్ ఇస్తున్నారు పవన్. అవనిగడ్డ భీమవరంలో ఇదే ఫార్ములా అనుసరించిన ఆయన రేపు పాలకొండలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కూటమి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల మార్పుల్లో జనసేన, టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే నేతలకు టికెట్లు ఇస్తూ పవన్ చాలా డిఫరెంట్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవనిగడ్డ టికెట్ ఆశించిన మండలి బుద్ధప్రసాద్ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో ఆయన కండువా మార్చేశారు. జనసేనలోకి జంప్ అయ్యారు. నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి కండువా కప్పుకున్నారాయన. ఎట్టకేలకు ఆ టికెట్ ను దక్కించుకున్నారు. జనసేన నుంచి అవనిగడ్డ తరఫున పోటీకి సిద్ధమయ్యారు. మండలి బుద్ధప్రసాద్ పోటీపై అధికారిక ప్రకటన విడుదల చేశారు పవన్. బుద్ధ పార్టీలో చేరినప్పటి నుంచి అవనిగడ్డ జనసేన భగ్గుమంటోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. జనసేన ఓటమి కోసం పనిచేసే వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసన కలం వినిపిస్తున్నారు. బుద్ధాకి అవనిగడ్డ సీటు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ జనసేన అధిష్టానాన్ని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ మండలి బుద్ధప్రసాద్ వైపే మొగ్గు చూపారు పవన్ కళ్యాణ్. ఆయన గెలుపు కోసం అవనిగడ్డ జనసేన నేతలు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను జనసేన అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు పవన్. భీమవరం నుంచి తొలుత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని సమీకరణాల్లో భాగంగా రామాంజనేయులను బరిలో దించాలని నిర్ణయం తీసుకున్నారు. రామాంజనేయులు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన ఆయన ముక్కనుపు పోటీలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఇటీవలే పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకొండ అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. పార్టీ కార్యకర్తలను కలుపుకుని వెళ్లాలని జయకృష్ణకు సూచించారు పవన్. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పాలకొండ నుంచి మొత్తం 5 ఆశావహులు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అక్కడి రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. అయితే నిమ్మక జయకృష్ణకే టికెట్ ఖాయమన్న ప్రచారం ఇప్పుడు కూటమి నాయకుల్లో ఉంది. రైల్వే కోడూరు సీటు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పవన్ కళ్యాణ్. యనమల భాస్కర్ రావుకు బదులుగా ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ కు సీట్ కేటాయించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు అధిష్టానం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు జనసేన నేతలు. సీట్ల కోసం పార్టీలో మారిన వారిని ఎలా నెత్తిన పెట్టుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇన్నేళ్లు కష్టపడిన వారిని గుర్తించకుండా పార్టీలో మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. జనసేన పోలవరం అభ్యర్థి బాలరాజును మార్చాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం. తాజా సర్వేలు బాలరాజుకు అనుకూలంగా లేవంటూ జనసేన అధిష్టానం అభ్యర్థిని మార్చే పనిలో పడింది. ఒకవేళ జనసేన టికెట్ కేటాయిస్తే టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు సూర్యచంద్రరావు. ఎన్నికలు జరిగే మే 13 సమీపిస్తున్న తరుణంలో మార్పులు, చేర్పులు త్వరగా జరగాలని కూటమిలోని 3 పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.